శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమానికి నేటికి మనం 5వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. మాయనై మన్ వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. మొదటి ప్రార్థనా శ్లోకంలోనే ఈ తిరుప్పావై యొక్క వైభవాన్ని తెలియజేస్తూ భట్టర్ వారు శృతిశత శిరసిద్ధ మధ్యాపయంతి అని అంటారు. అంటే ఉపనిషత్తులలో ఉండేటువంటి సారాంశాన్ని అంతటినీ కూడా ఆ కృష్ణ పరమాత్మకు తెలియజేస్తూ గోదాదేవి మేల్కొల్పడం జరిగింది అని ఆ ఉండేటువంటి పదానికి అర్థం. ఉపనిషత్తుల సారాంశము అంటే ఆ పరమాత్మని ఎలా పొందాలి, ఏ విధంగా ప్రయత్నం చేస్తే ఆ పరమాత్మ లభిస్తాడు అనేటువంటి చర్చంతా కూడా ఉపనిషత్తులలో మనకు రకరకాలుగా గోచరిస్తుంది. రకరకాల ఉపనిషత్తులు, దశోపనిషత్తులు అని, లేకపోతే 108 ఉపనిషత్తులు అని రకరకాల ఉపనిషత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి కదా. ఆ ఉపనిషత్తులలో అంతా పరమాత్మను పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే మనకు కనిపిస్తుంది. మరి ఆ ఉపనిషత్తులలో ఉండేటువంటి సారాంశాన్ని అంతటినీ రంగరించి కృష్ణ పరమాత్మకు తెలియజేసి గోదాదేవి కృష్ణ పరమాత్మను లేపడం జరుగుతుంది ఈ తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో అని భట్టర్ వారు ఆ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. ఇవాటి ఈ పాశురంలో మనకు ఎన్నో రకాల సంశయాలు ఉంటాయి. ప్రతి మనిషికి కొన్ని సంశయాలు ఉంటాయి కదా. ఆ సంశయాలంతటినీ ఒక్కొక్క పాశురం ద్వారా ఆమె తీర్చుకుంటూ వస్తున్నారు. వ్రతం ఏ విధంగా చేయాలో, ఎలాంటి నియమాలు ఆచరించాలో, ఆ వ్రతం చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో, ఆ వ్రతం గనక మనం ఆచరిస్తే దేవతలందరూ ఎట్లా సహకరిస్తారో తెలియజేస్తూ ఉంది నిన్నటి పాశురం వరకు. ఇవాల్టి ఈ పాశురంలో ఈ వ్రతాన్ని గనక మనం ప్రారంభించినట్లయితే ఏదైనా కొన్ని విఘ్నాలు వస్తే ఎట్లా అని ఒక గోపిక ప్రశ్నిస్తే దానికి సమాధానపూర్వకంగా ఈ పాశురంలో సమాధానం చెబుతోంది గోదాదేవి. ముందుగా తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం. మాయనై అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి, మన్ను స్థిరమైనటువంటి భగవంతుని యొక్క సంబంధం కలిగినటువంటి వడమధురై మైందనై ఉత్తర దిక్కులో ఉండేటువంటి మధురా నగరానికి రాజైనటువంటి వాడు,
తూయ పెరునీర్ యమునై తురైవని, తూయ పవిత్రమైనటువంటి పెరునీర్ మంచి అగాధము కలిగినటువంటి చాలా గంభీరమైనటువంటి నీర్ నది అయినటువంటి యమునై తుర, ఆ యమునా నదీ విహారుడైనటువంటి వాడు యమునై తురైవనై ఆయర్ కులత్తినిల్ తోన్றுం మణి విళక్కై, గొల్ల కులములో ఉద్భవించినటువంటి ఒక గొప్ప దీపములాగా ఉండేటువంటి వాడు తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై, తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింప చేసినటువంటి దామోదరుడు తూయోమాయ్ వందు. అలాంటి ఆ పరమాత్మను మనం గనక తూయోమాయ్ వందు పవిత్రులమై వచ్చి తూమలర్ తూవి తొలిది పవిత్రమైనటువంటి పుష్పాలు సమర్పించి నమస్కరించినట్లయితే వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క, ఆ స్వామి యొక్క నామాన్ని నోరారా కీర్తిస్తూ మనస్సులో ధ్యానం చేసినట్లయితే మనత్తినాల్ చిందిక్క పోయ పిഴഴുం, కృత జన్మలలో మనం చేసేటువంటి పాపాలన్నీ పోతాయి. పుహుదరువా నిన్ననవం, ఆగామిగా వచ్చేటువంటి పాపాలన్నీ కూడా రాకుండా నివారించబడతాయి. తీయనిల్ తూషాహం, ఎట్లా పోతుంది? అగ్నిలో పడినటువంటి దూది ఏ విధంగా అయితే కాలిపోతుందో అట్లా మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెబుతూ తీయనిల్ తూషాహం చెప్పేలో రెంబావాయ్, అందరూ కూడా అలాంటి నామ సంకీర్తన చెయ్యండి అని చెప్పి వాటి పాశురంలో గోదాదేవి తెలియజేస్తూ ఉంది తన చెలికత్తెలతో అందరితో కూడా. ఇక్కడ వ్రతాన్ని ప్రారంభిద్దాము అని గోపికలంతా కూడా అనుకున్నారు. ఆ సందర్భంలో ఒక గోపికకు ఒక అనుమానం వచ్చింది. బానే ఉందమ్మా, ఏ పనినైనా మనం ప్రారంభిస్తే, ఏ వ్రతాన్నైనా మనం ఆరంభిస్తే దాన్ని సంపూర్ణంగా మనం పూర్తి చెయ్యాలి. మనం ఎన్నో రకాల వ్రతాలు చూస్తూ ఉన్నాం. ఆ వ్రత నియమాలలో ఒకవేళ కనుక ఆ ప్రసాదం తీసుకోపోయినా కొన్ని ఇబ్బందులు వస్తాయి అని, ఆ వ్రతంలో చిట్ట చివరి దశలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా తద్వారా కొన్ని కష్టాలు అనుభవించాలి అని చెప్పి ఇట్లా మనం వింటూ ఉన్నాం కదా అనేకమైన వ్రతాలలో. మరి ఈ వ్రతాన్ని మనం కనుక సంపూర్ణంగా చెయ్యలేకపోతేనో అనే ఒక ప్రశ్న ఏర్పడింది. అదెందుకమ్మా అట్లా అంటావు? శుభమా అని ఒక కార్యక్రమాన్ని మనం ఆరంభిస్తూ ఉంటే అది ఆగిపోతేనో అని ప్రారంభిస్తావేమిటి అంటే, లేదమ్మా, మనం చెప్పలేం కదా, మనం ఏదైనా పుణ్యాత్ములమా? పుణ్యాత్ములకే, మహానుభావులైనటువంటి వారికే ఎన్నో కష్టాలు వచ్చాయి. మనం దాంట్లో ఎన్నో పూర్వజన్మ ప్రారంధాలు చేసుకుని ఉంటాం, తద్వారానే పుట్టి ఉన్నాం కదా. కాబట్టి ఈ వ్రతం ఒకవేళ మధ్యలో ఆగిపోతే కష్టం వస్తుంది కదా అని నేను అడుగుతూ ఉన్నాను అని చెప్పింది. అదేమిటి అట్లా అంటావు? పుణ్యాత్ములైనటువంటి వారికి ఎవరికైనా అట్లా ఆగిపోయిద్దా అంటే దానికి తాత్కారణంగా చెబుతుంది. అదేమిటమ్మా, మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్తు పరమాత్మ, ఆయన ఈ భూలోకంలో అవతరించాడు. ఆయనకి ముగ్గురు సోదరులు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనేటువంటి వారు పరాక్రమవంతులు. ఇతను పరాక్రమవంతుడు, సోదరుడు పరాక్రమవంతుడే. పోని తండ్రి ఏదైనా చూస్తామా దశరథ మహారాజు అంటే ఆయన గొప్ప పరాక్రమవంతుడే, ఇంద్రుడికి సహాయం చేసినటువంటి మహానుభావుడు, అంత పరాక్రమవంతుడైనటువంటి వాడు. ఏం జరిగింది? ఆయనకు పట్టాభిషేకం చేయాలి, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించుకున్నారు. ముహూర్తం పెట్టినటువంటి వాడు ఎవరు? సాక్షాత్తు వశిష్ఠ మహర్షి. వేదం అంటుంది వశిష్ఠ సమానానాం భవతి అని. ఎవరిని ఆశీర్వచనం చేసేటప్పుడు మహానుభావుల్ని వశిష్ఠుడితో సమానమై ఉండుగాక అని, అంటే అంత గొప్పవాడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. మరి అలాంటి వశిష్ఠ మహర్షి ఏమో పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టాడు. రాముడు పరాక్రమవంతుడే, సోదరులు పరాక్రమవంతులే. పోనీ అయోధ్యానగరంలో ఉండేటువంటి ప్రజలంతా దుర్మార్గుల అంటే వారంతా కూడా గొప్ప గొప్పవారే, అందరూ మహనీయులే కదా. ఎప్పుడైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాము అని దశరథ మహారాజు అనుకున్నాడో వెంటనే వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు కదా. నిజంగా రాజా, నువ్వు చేసినటువంటి గొప్ప పని ఇది, శీఘ్రంగా రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయని చెప్పినటువంటి వాళ్లే కదా. కాబట్టి ఎక్కడా దోషం లేదు. పుట్టినటువంటి ఆ పట్టాభిషేకం చేసుకోబోయేటువంటి రామచంద్రమూర్తి మహనీయుడే, ఆయనకి ప్రారబ్ధమేమీ లేదు. పోనీ వారి తండ్రి పరాక్రమవంతుడు కాదా, గొప్పవాడే, సత్యసంధుడే, ఆయన మహానుభావుడే. ముహూర్తం పెట్టినటువంటి వశిష్ఠుడు మహనీయుడే, అయోధ్యానగర ప్రజలందరూ మహనీయులే. కానీ ఒక గూని చెప్పింది అని చెప్పి పట్టాభిషేకమే ఆగిపోయిందే. మంతర చెప్పినటువంటి ఒక మాటకే పట్టాభిషేకం ఆగిపోయింది కదా. కాబట్టి కాలాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఒకవేళ ఆగిపోతేనో
దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి కదా అని ప్రశ్న వేస్తే దానికి గోదాదేవి చాలా చమత్కారంగా, అంత అవసరం లేదమ్మా, మనం ఆరంభింపబోయేటువంటి ఈ వ్రతం లోక సంరక్షణం కోసం చేసేటువంటి వ్రతం, నిష్కామమైనటువంటి వ్రతం. ఈ వ్రతంలో ఎక్కడ కూడా విఘ్నం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఏర్పడదు. ఒకవేళ జరిగినా దీంట్లో వచ్చేటువంటి లోటుపాట్లు ఏమీ లేవు. ఈ వ్రతం కనుక మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోతే నీకు ఆ శాపం తగులుతుంది, ఈ శాపం తగులుతుంది అని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదమ్మా. అసలు వ్రతమే ఆగదు, నేను చెబుతున్నాను కదా అని చెప్పి ఈ పాశురంలో ఆ పరమాత్మ యొక్క జన్మ వైభవాన్ని తెలియజేస్తూ మనకి ఒక ఇతివృత్తం ఉంది. భగవద్గీతలో కూడా ఆయన అంటాడు, అనేకమైన ఉపాయాలు చెప్పాడు. జ్ఞానయోగము అని, కర్మయోగము అని, భక్తి యోగము అని, ప్రపత్యోగము అని, ఈ యోగాలన్నీ చెప్పి అంత అవసరం లేదు, నా జన్మ గురించి తెలుసుకున్నా, దాన్ని ఒక్కసారి స్మరణం చేసుకున్నా వాళ్లకు మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదయ్యా అని అంటాడు. ఆ జన్మకు సంబంధించినటువంటిది, ఆ పరమాత్మ యొక్క జన్మ ఎంత వైభవమైనటువంటిదో, ఆయన అవతారం ఎలాంటిదో ఈ పాశురం ద్వారా తెలియజేస్తూ, అలాంటి ఆ స్వామిని గనక మనం స్మరణ చేసుకుంటే మనకు ఎలాంటి పాపాలు కూడా ఉండవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మాయనై అని చాలా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఇదమిత్తంగా ఆయన అర్థం కాడు, ఇలా ఉంటాడు అని చెప్పడానికి సరిపోడు. దొంగలా కనిపిస్తాడు కానీ దొంగ కాడు. ఆయన చేసినటువంటి అతిమానుషమైనటువంటి చేష్టితాలు, అతిమానుష శీలవృత్తవేషై అతివిక్ర అమరప్రతాపై అని చెప్పి, అతిలంఘిత సర్వలోక సామ్యం వైభవావతారం అని చెప్పి మనకు కూరత్తాళ్వాన్లు కీర్తిస్తారు. అతిమానుషస్తవల్లో ఆ పరమాత్మ యొక్క దివ్య చేష్టితాలను, గొప్ప గొప్ప అయినటువంటి పనులు అవన్నీ కూడా మామూలుగా మానవ మాతృలు చేసేటువంటి పనులేమీ కాదు ఆయన చేసినటువంటి పనులు ఆయన జీవితంలో. కాబట్టి అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు. ఏం చేశాడండి? ఎన్నో రకాల అద్భుతాలు ఆయన చరిత్రను కనుక మనం చూసినట్లయితే భాగవతంలో కృష్ణుడు చేసినటువంటి అతిమానుషమైనటువంటి చేష్టితాలు. సాందీపుడి దగ్గర విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు, విద్యనంతా అభ్యసించాడు. ఆ సందర్భంలో గురుదక్షిణగా ఏదైనా ఇద్దాము అని అనుకుంటే సాందీపుడు తన దగ్గర తన పుత్రులు, చనిపోయినటువంటి పుత్రులు తనకు మళ్ళీ కావాలి అని అడిగితే యమలోకానికి వెళ్ళి యమలోకంలో ఉండేటువంటి వాళ్ళ పుత్రులందరినీ కూడా తీసుకుని వచ్చి ఇచ్చినటువంటి మహనీయుడు ఈ కృష్ణ పరమాత్మ. ఇంకా ఎలాంటి వాడు? ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవకీదేవి అడుగుతుంది కదా, భాగవతంలో ఈ ప్రస్తావన వస్తుంది మనకు. నారద మహర్షి వచ్చి కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉంటే ఆ సందర్భంలో దేవకీదేవి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్నంతా విన్నది. కృష్ణ పరమాత్మ వైభవాన్నంతా విని ఆవిడ అంటుంది కదా, చిరాన్మృత సుతాదానే గురుణా కాలచోదితౌ ఆనిన్యథు పితృస్థానాత్ గురవే గురుదక్షిణ తథామే కురుతం కామం యువాం యోగీశ్వరేశ్వరో భోజరాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహృతాన్. చిరాన్ మృత సుతాదానే గురుణా కాలచోదితౌ. ఓ కృష్ణ, మీరు పూర్వంలో గురుదక్షిణగా సాందీపుడికి వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చి ఇచ్చారు అని చెప్తున్నారు కదా, వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉందయ్యా. నాకు కూడా ఒక కోరిక ఉన్నది. ఏమిటి అంటే, తథామే కురుతం కామం యువాం యోగీశ్వరేశ్వరు. అదేవిధంగా నాకు కూడా ఒక సహాయం చెయ్యి. ఏమిటి అంటే, భోజరాజ హతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహృతాన్. నువ్వు పుట్టడానికి ముందు 6 పుత్రులు పుట్టారయ్యా నాకు, వాళ్ళందరూ కూడా మరణించారు. కంసుడు దగ్గర ఉండి అందరినీ కూడా సంహరించేశాడు. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా సంహరించాడయ్యా. కాబట్టి ఆ పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి చూడాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి తీసుకుని వచ్చి చూపించవు అని అడిగింది పాపం దేవకీదేవి. వెంటనే ఆయన ఏవం సంచోజితో మాత్ర రామ కృష్ణశ్చ భారత సుతలం సంవివిషితు యోగమాయాముపాశ్రిత. వెంటనే సుతలానికి వెళ్ళాట. ఈ భూలోకానికి కింద ఉన్నటువంటి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది సప్తలోకాల ఉపరితలే అని అంటాం కదా. కాబట్టి దీనికి కింద ఉండేటువంటి లోకం సుతలము అనేటువంటి లోకం. అక్కడ బలిచక్రవర్తి ఉన్నాడు. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా కలిసి ఆ సుతల లోకానికి వెళ్ళారో వెంటనే ఆనందానికి లోని ఆ బలిచక్రవర్తి అన్ని రకాల ఆతిథ్యాలు ఇచ్చాడు. అక్కడ ఆ బలిచక్రవర్తితో ప్రస్తావన చేస్తూ బలిచక్రవర్తి
నీ దగ్గర ఒక 6 ఉన్నారు, ఆ 6 మాతో పంపించు, వాళ్ళు ఎవరో కాదు అని చెప్పి వాళ్ళ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఎవరు ఈ 6? ఈ కంసుడి చేత వధించబడినటువంటి 6 ఎవరు అంటే కాలనేమి అనేటువంటి రాక్షసుడి యొక్క కుమారులు. వీళ్లే పూర్వంలో మరీచి మహర్షి యొక్క పుత్రులు. భాగవతంలో వస్తుంది. మరీచి మహర్షి ఎవరండి? సాక్షాత్తు బ్రహ్మకి పుత్రుడు. ఈ మరీచి మహర్షికి ఒక 6 పుత్రులు ఉన్నారట. ఎవరు వాళ్ళు అంటే స్మరుడు అని, ఉద్గీతుడు అని, పరిష్వంగుడు అని, పతంగుడు అని, క్షుద్రభృత్తు అని, ఘృణి అని. ఈ 6 కూడా మరీచి మహర్షి యొక్క పుత్రులు. వీరు ఒకానొక సందర్భంలో బ్రహ్మను కొంత పరిహాసంగా చూడడం వల్ల బ్రహ్మకు కోపం వచ్చింది. వీరందరూ కూడా అసురయోనిలో జన్మిస్తారు అని శాపాన్నిచ్చాడు. ఈ 6 కూడా ఆ శాపవశాత్తు కాలనేమి అనేటువంటి రాక్షసుడికి పుత్రులుగా పుట్టారు. ఈ కాలనేమి ఎవరు? హిరణ్యకశిపుడు యొక్క కుమారుడు. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు కదండి అని అంటారేమో. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడే కాకుండా ఇంకా వేరే పుత్రులు కూడా ఉన్నారు. వాళ్ళలో కాలనేమి అనేటువంటి వాడు ఒకడు. ఈ కాలనేమికి పుత్రులుగా పుట్టారు. వాళ్ళకి ఏం పేరు పెట్టాట? ఈ కాలనేమి షడ్గర్భులు అని పేరు పెట్టాడు. షడ్గర్భులు, వాళ్ళ 6 కలిపి షడ్గర్భులు అని పేరు పెట్టారు ఆయన. వీళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. బ్రహ్మ గురించి చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి ఒక వరాన్ని పొందారు. ఏమిటి? మాకు నాగుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ చావు రాకూడదు. అదేవిధముగా మహర్షుల వల్ల మాకు వరాలే తప్ప శాపం అనేటువంటిదే ఉండకూడదని వరాన్ని పొందారు వారు. ఏమిటి? చిరాన్ అవధ్యాశ్యామ భగవన్ దైవతై స మహోరగై శాప ప్రహరణైశ్చైవ స్వస్తినోస్తు మహర్షిభి. శాపాన్ని ఇవ్వగలిగినటువంటి మహర్షుల చేత కూడా మాకు ఆశీర్వచనాలు రావాలి. ఎంత గొప్ప వరమో చూడండి. తెలివిగా అడిగారు వీళ్ళు. యక్ష గంధర్వ పతిభి సిద్ధచారణ మానవై మాభూద్వధోనో భగవన్ దదాసి యది నో వరహ. నువ్వు వరాన్ని ఇవ్వాలి అని కనుక అనుకునేటట్లయితే ఓ బ్రహ్మ మాకు ఇలాంటి వరాన్ని ఇవ్వాలి అని వరాన్ని కోరుకున్నారు. బ్రహ్మ కూడా ఆ వరాన్ని ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉన్నది. కానీ హిరణ్యకశిపుడికి కోపం వచ్చిందండి. అంటే తాత హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు కాలనేమికి పుట్టినటువంటి వారు వీరు 6 కూడా. వీరి 6 కూడాను హిరణ్యకశిపుడు చాలా జాగ్రత్తగానే చూస్తున్నాడు. కానీ దీనికి చెప్పకుండా వీళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళారు కాబట్టి కోపం వచ్చింది ఆయనకి. మీరు నన్ను అడగకుండా, నా అనుమతి తీసుకోకుండా మీరు వెళ్ళిపోయారు. అయినా బ్రహ్మ ఇచ్చేటువంటి వరం ఏమిటి? బ్రహ్మ ఎంతవాడు నా ముందు, ఆయన దగ్గర వరాన్ని మీరు గ్రహిస్తారా అని కోపపడి మీరు నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. కాబట్టి నాకు శత్రు సమానులు మీరంతా కూడా. మీకు నేను శాపాన్ని ఇస్తున్నాను. మీరు మీ తండ్రి చేతే వధింపబడతారు, అంటే కాలనేమి చేతే వధింపబడతారు అని శాపాన్నిచ్చాడు. ఆ కాలనేమే తరువాతి కాలంలో విష్ణువుతో పోరాడి మరణించాడు. మరణించినటువంటి ఆ కాలనేమే కంసుడిగా పుట్టాడు. ఈ చనిపోయినటువంటి ఈ 6 కూడాను, ఆ కాలనేమి పుత్రులు 6 కూడాను దేవకి గర్భంలో పుట్టారు. అంటే తండ్రి అయినటువంటి కాలనేమి కంసుడిగా జన్మిస్తే ఆ కాలనేమి యొక్క కుమారులు 6 దేవకి గర్భంలో పుట్టారు. కాబట్టి ఆ శాపవశం చేత, హిరణ్యకశిపుడి శాపవశం చేత మరణించాల్సి వచ్చింది అని చెప్పి ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా కృష్ణ పరమాత్మ బలిచక్రవర్తికి తెలియజేసి, అలాంటి ఆ మరణించబడినటువంటి ఆ 6 కూడా ఈ సుతల లోకంలో నీ పర్యవేక్షణలో ఉన్నారయ్యా, కాబట్టి ఆ 6 మాకిచ్చి పంపించు అని చెప్పి ఈ 6 కూడా తీసుకుని వచ్చి దేవకీదేవికి చూపిస్తే దేవకీదేవి చాలా ఆనందాన్ని పొందింది. తాన్ దృష్ట్వా బాలకాందేవి పుత్రస్నేహ సుతస్తని పరిష్వజ్య అంకమారోప్య మూర్ధని అజిఘ్రద్ అభీక్ష్ణశ అపాయేత్ స్తనం ప్రీత్య సుతస్పర్శ పరిప్లుత. ఈ 6 కూడా శాప విమోచన అవ్వాలి. ఇప్పుడు శాప విమోచన ఎట్లా అవుతుంది అంటే, కృష్ణ పరమాత్మ దేవకీదేవి దగ్గర గనక స్తన్యపానం చేస్తే ఆ చేసిన స్తన్యపానాన్ని వీరు చేస్తే వీరికి శాప విమోచన అవుతుంది. కాబట్టి సరే ఈ 6 పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే దేవకీదేవికి ఆనందం కలిగింది. అయ్యోయ్యో కృష్ణ, నువ్వు పుట్టినప్పుడు కనీసం నిన్ను పంపించేటువంటి నువ్వు ఏడవను కూడా ఏడవలేదయ్యా.
నువ్వు ఏడిస్తే కనీసం పాలిచ్చేదాన్నేమో నువ్వు ఏడవను కూడా ఏడవలేదు. ఆ సమయంలో నాకు తోచలేదు, నిన్ను కాపాడుకోవడమే చాలా ముఖ్యమని అనుకున్నాను. ఒకవేళ నువ్వు ఏడిస్తే కంసుడు వచ్చి ఎక్కడ సంహరిస్తాడో అని బాధపడ్డాను. అలాంటి నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడు పాలివ్వాలనిపిస్తోందయ్యా అని అంది. సరే, కృష్ణుడు చిన్నపిల్లవాడిగా మారాడు. ఆవిడ దగ్గర స్తన్యపానం చేశాడు. ఆవిడ దగ్గర స్తన్యపానం చేసిన తర్వాత ఆ స్తన్యాన్ని పానం చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా శాప విమోచనమైంది అని చెప్పి, పీత్వామృతం పయస్తస్యాః పీతశేషం గదాభృత నారాయణాంక సంస్పర్శ ప్రతిలబ్ధ ఆత్మదర్శనాః అని అంటుంది భాగవతం. ఏంటి, ఆ కృష్ణ పరమాత్మ స్తన్యపానం చేసిన తరువాత ఆ శేషాన్ని, సహజంగా దేవాలయంలో దేవుడికి నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుంటే మన మనస్సు ఎంతైతే ప్రశాంతంగా ఉంటుందో, అదే విధముగా దేవకీదేవి దగ్గర స్తన్యపానం కృష్ణుడు చేసినటువంటి తర్వాత ఈ 6 కూడా స్తన్యపానం చేశారు. చూస్తూ ఉండగానే వీళ్ళంతా కూడా మాయమైపోయి వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ లోకానికి. దేవకీదేవికి గొప్ప ఆశ్చర్యం కలిగింది. ఆహా, నిజంగా పరాత్పరుడు ఎంత లీలా అఘటిత ఘటనా సమర్థుడు కదా, నిజంగా అలాంటి వాడు నా గర్భంలో జన్మించాడా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది దేవకీదేవి. ఇది ఎవరన్నా చేయగలరా అన్ను ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు. ప్రతిదానికి ఒక్కొక్క కారణము కార్యము, ప్రతిదానికి ఒక సంబంధము. ఆ చనిపోయేటువంటి పుత్రులు ఎవరు, వాళ్ళకి తనతో ఉండేటువంటి సంబంధం ఏమిటి, కంసుడితో ఉండేటువంటి సంబంధం ఏమిటి, దేవకీదేవితో ఉండేటువంటి సంబంధం ఏమిటి, వీళ్ళంతా ఎవరు పూర్వజన్మ, ఇదంతా కూడా ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇదంతా ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలే కదా. కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఓ అర్జున, ఎన్నో జన్మలు నాకు గడిచిపోయాయి, నీకు గడిచిపోయాయి. ఆ అన్ని జన్మలు కూడాను, ఎన్ని అవతారాలు నేను ధరించానో అవన్నీ నాకు గుర్తున్నాయి. నువ్వు ఎన్ని అవతారాలు ఎన్ని జన్మలు ఎత్తావో అది నాకు గుర్తున్నాయి. మళ్ళీ తర్వాత ఏమిగా నువ్వు మారతావో అది నాకు తెలుసు. కాబట్టి నేను పరాత్పరుణ్ణి. ఇది ఎవరైతే తెలుసుకుంటారు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వత, ఎవరైతే నా జన్మ గురించి నా కర్మ గురించి వివరంగా తెలుసుకుంటారో వాళ్ళకి కూడా జన్మ ఉండదు అర్జున అని చెప్పాడు కదా. ఆ విశేషాన్నే ఇక్కడ గోదాదేవి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడు. మాయనై, ఇదొకట. భారతంలో ఒక ఇతివృత్తం వస్తుంది. కృష్ణుడు పాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణుడికి పుత్రుడు మరణిస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, సహజంగా ఏదైనా ఒక అశుభం రాజ్యంలో జరిగింది అంటే రాజు సక్రమంగా లేకపోతే జరుగుతుందట. ఏదైనా ఆ రాజ్యంలో పొరపాటు జరిగితే తెలిసిపోతుంది సహజంగా. అంటే అన్ని అపభ్రంశాలే జరుగుతూ ఉంటే మనం చెప్పాల్సిన అవసరంలా. అంతా బాగా జరిగేటువంటి సందర్భంలో ఒక అశుభం జరిగిందనుకోండి, దానికి ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ఆ బ్రాహ్మణుడు యొక్క పుత్రుడు మరణించాడు. వెంటనే కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ, నీ రాజ్యంలో ఇట్లా జరిగిందయ్యా, నువ్వేం చూస్తూ ఉన్నావు అని అడిగాడు ఆయన. పక్కన ఉండేటువంటి అర్జునుడికి కాస్త కోపం వచ్చింది. అంత మాట అంటావా మా బావుని పట్టుకుని నువ్వు? చూడు, ఈసారి నీ పుత్రుడు గనక జన్మిస్తే ఆ పుత్రుడు మరణించకుండా చూసేటువంటి బాధ్యత నాది. ఒకవేళ గనక అతను మరణిస్తే నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు ఆయన. కృష్ణ పరమాత్మ చెప్తూనే ఉంటాడు, ఆగవయ్యా, నువ్వు తొందరపడద్దు అని చెప్తూ ఉన్నాడు. ఆయన మాట వినిపించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు ఆయన. సరే, మాట ఇచ్చేశాడు. ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ పుత్ర సంతానం కలగబోతూ ఉన్నది అని తెలిసింది. ఆ సందర్భంలో అర్జునుడు వెళ్ళాడు, ఎన్నో బాణాలు వేశాడు. ఆ ప్రాణం పోకుండా ఎన్నో బాణాలు వేశాడు. పుత్రుడు జన్మించాడు. వాడు ఏడ్చాడు. కృష్ణుడి వైపు చూసి అర్జునుడు చూసావా ఎట్లా చేశానో, ఎట్లా బ్రతికించానో చూసావా అని ఒక్కసారి నవ్వి ఇట్లా చూశాడో లేదో ఏడ్చిన పిల్లవాడు కాస్త ప్రాణం పోయింది. వెంటనే ఇక మాట తప్పకూడదు కదా, ప్రాయోపవేశం చేద్దాం అని అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో కృష్ణ పరమాత్మ, నువ్వు ఏం తొందరపడాల్సిన అవసరం లేదయ్యా, నేను చెప్పాను కదా ముందే నీకు తొందరపడద్దు అని చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు నా మాట వినలేదు. సరే, నువ్వు ప్రాయోపవేశం చేయాల్సినటువంటి అవసరం లేదు, రా మనం ఇద్దరం బయలుదేరి వెళదామని చెప్పి ఒక రథాన్ని కట్టుకొని ఆ రథంలో అర్జునుని ఎక్కించుకొని పైకి లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యాదిలోక, సప్తాలోకాలన్నీ కూడా దాటి ఇంకా పైకి వెళ్ళేటప్పటికీ మొత్తం అంధకారంగా ఉంది.
అర్జునుడికి కాస్త వణికిపోతూ ఉన్నాడు, భయం వేస్తుంది. అంత చీకటి ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. చీకటి చూసేటప్పటికీ భయం వేస్తుంది. ఇంత చీకట, ఇంత తమస్స, ఇంత చీకటిలోకి బయలుదేరి వెళుతూ ఉన్నావా అని భయపడుతూ ఉంటే ఆ కృష్ణుడు కాస్త తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అక్కడంతా జాజ్వల్యమానంగా ఆ దారంతా కూడా కనబడేటట్లు చేసి అక్కడ ప్రయాణించి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో చక్కగా శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈ మరణించిన పుత్రుడు ఉన్నాడండి. రథంలోనేమో కృష్ణుడు ఉన్నాడు, అక్కడ పడుకున్నటువంటి ఆయన కూడా అలాగే కనిపిస్తున్నాడు ఈ అర్జునుడికి. ఇదేమిటి ఇట్లా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారే అని అనుకుంటున్నాడు ఈయన. అవంతా నీకెందుకులే, వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టు, ఆ పిల్లవాడిని తీసుకురా అన్నాడు ఆయన. సరే వెళ్ళాడు, నమస్కారం పెట్టాడు, ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. ఏమిటి, ఎందుకు, ఏ కారణం వల్ల ఇలా జరిగింది అంటే అక్కడ ఉండేటువంటి లక్ష్మీదేవి కృష్ణుడి యొక్క అవతారాన్ని చూద్దామని అనుకుందట. కృష్ణుడు ఎట్లా ఉంటాడో చూద్దామని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆవిడ దగ్గర పెట్టుకుంది అని చెప్పి మనకి భారతంలో తెలుస్తుంది. ఇదంతా నిజంగా అఘటిత ఘటనా సామర్థ్యం కాదు. ఇదంతా మా యనయి చాలా విచిత్రమైనటువంటి చేష్టితాలు కదా. ఒకవైపేమో దొంగతనం చేస్తాడా, ఒకవైపేమో పాండవులకి సహాయం చేస్తాడా, ఒకవైపు భారత యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ తన విశ్వరూపాన్ని చూపించి 18 అధ్యాయాల భగవద్గీత చెప్తాడా. అందరూ మామూలు 18 అధ్యాయాలు భగవద్గీత చెబుతూ ఉంటే కౌరవులంతా యుద్ధం చేయకుండా నోరు తెరుచుకుని కూర్చున్నారా? ఎంత ఆశ్చర్యము! ఇదంతా గొప్ప అఘటిత ఘటనా సామర్థ్యం కదా. కాబట్టి మా యనయి ఆ నమాచారుడు అంటాడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఏ మరులోగాని, ఎదుటనున్నాడు వీడే పరమ పురుషుడట పశులగాచెనట. పరమ పురుషుడట, బ్రహ్మాది దేవతలందరికీ కూడాను అధినాయకుడా ఉండేటువంటి వాడు. ఆయన పశువులు కాస్తూ ఉన్నాడా? ఎంత ఆశ్చర్యం! హరియతానట ముద్దులందరికీ చేసేనట. ఇతను హరియట అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆనందాన్ని ఇచ్చాట. ఇరవాయనమ్మ ఏ శుద్ధులో కానీ. నిజంగా ఈ మాటలన్నీ కూడా, ఈ శుద్ధులు అంటే ఈ మాటలన్నీ కూడా ఇరవాయనమ ఈ మనస్సులో స్థిరమైపోయి ఆశ్చర్యాన్ని మాకు కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పి అన్నమాచార్యుడు అంటాడు. అట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి మాయనై, మాయనే అంటే ఇంద్రజాలం అని కాదు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు కలిగినవాడు అని అర్థం. మన్ను వడమధురై మైందనై, మన్ను స్థిరమైనటువంటి భగవంతునితో సంబంధం కలిగినటువంటి వడమధురై, ఉత్తర దిక్కులో ఉండేటువంటి మధురానగరానికి రాజైనటువంటి వాడు. ఇక్కడ ఉత్తర దిక్కులో మధురానగరం అంటే దక్షిణ దిక్కులో ఒక మధుర ఉంది కదా, కాబట్టి ఆ మధుర అనుకుంటారేమో అని చెప్పి గోదాదేవి ఉత్తర దిక్కులో ఉండేటువంటి మధురకు రాజైనటువంటి వాడు. ఆ మధురానగరం ఎలాంటిది అంటే ఎప్పుడూ కూడా భగవత్ సంబంధాన్ని కలిగినటువంటిదే. ఏ విధంగా భగవత్ సంబంధం కానీ భాగవత సంబంధం కానీ. ధ్రువుడు ఎక్కడ తపస్సు చేశాడు? మధురానగరంలో చేశాడు. ఆ మధురానగరం ఎట్లా ఏర్పడింది? శత్రుఘ్నుడు ఏర్పాటు చేశాడు. లవణాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి శత్రుఘ్నుడు అక్కడ మధురానగరాన్ని ఏర్పాటు చేశాడు. మధు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు. అంతేకాకుండా ఆ మధురానగరంలోనే వామనమూర్తిగా అవతరించినటువంటి ఆయన కొంతకాలం తపస్సు చేశాడు సిద్ధాశ్రమం అనేటువంటి చోట. అలాంటి ఆ చోట కృష్ణ పరమాత్మ కూడా రాజుగా ఉన్నాడు. ఎప్పుడూ కూడా కృత త్రేత ద్వాపరయుగం వరకు కూడా భగవత్ సంబంధం కలిగినటువంటి ప్రదేశం కాబట్టి ఆ మధురానగరం ఎంత గొప్పదో కదా అని చెబుతూ మన్ను వడమధురై మైందనై, ఎప్పుడు భగవంతునికి ఆవాస స్థానంగా ఉండేటువంటి ఆ మధురానగరానికి రాజైనటువంటి వాడమ్మా ఆయన మైందనై. తూయ పెరునీర్ యమునై తురైవనై, తూయ పవిత్రమైనటువంటి, పేరు చాలా అగాధమైనటువంటి, యమునై తురైవనై యమునా నది విహారంగా, యమునా నది విహారిగా ఉండేటువంటి వాడు, ఎక్కువ యమునా నది విహారం చేస్తూ ఉండేటువంటి వాడు అని చెప్పి ఆ యమునా నదికి ఉండేటువంటి ఒక వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి యమునా నదికి ఉండేటువంటి గొప్పతనము అంటే, మనము గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆవాహన చేస్తాం కదా. ఇక్కడ గంగా తర్వాత యమునా నదిని చెబుతూ ఉన్నాం. కానీ గంగ కంటే కూడా యమునా నదికి చాలా పవిత్రత ఉన్నది అని గోదాదేవి యొక్క ఉద్దేశం. ఎందువల్ల అంటే గంగ పరమాత్మ యొక్క పాదారవిందాలలో ఉద్భవించినటువంటిది.
వామనావతారాన్ని ధరిస్తే బ్రహ్మ తన కమండలం నుంచి పోసినటువంటి నీళ్లే గంగగా మారింది కదా. అదే తర్వాత శివుడు తన జటాచుటల్లో ధరించాడు. తర్వాత భగీరథుడు తపస్సు చేసి తద్వారా ఈ భూలోకానికి గంగను తీసుకుని వచ్చాడు అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి కేవలం పరమాత్మ యొక్క పాదార విందాల స్పర్శ కలిగి గంగాదేవి అంత పవిత్రమైతే యమునా నదిలో కృష్ణుడు చక్కగా స్నానమే చేశాడు, గోపికలతో కూడి స్నానం చేశాడు. కాబట్టి భగవంతుని యొక్క స్పర్శ, భగవద్భక్తుల యొక్క స్పర్శ ఉన్నది కాబట్టి గంగ కంటే యమున చాలా గొప్పది అని చెబుతూ, ఇంకా దీంట్లో ఒక చిన్న వ్యంగ్యార్థం ఉన్నది. గంగేచ యమునే చైవ గోదావరి అన్నారు కదా. గోదావరికి మాత్రం ఒక దోషం ఉన్నదట. రామాయణ కాలంలో సీతాదేవిని అపహరించుకుంటూ వెళుతూ ఉంటే గోదాదేవికి సీతాదేవి విన్నవించిందమ్మా, నన్ను రావణాసురుడు తీసుకుని వెళుతున్నాడు అనేటువంటి ఇది వృత్తాంతాన్ని నువ్వు రామచంద్రమూర్తికి తెలియజేయి అని చెప్పింది. కానీ రామచంద్రమూర్తి సీతాదేవి అన్వేషణ చేస్తూ ఎంత వెతికినా గోదావరి మాట్లాడలా. ఏమి సమాధానం చెప్పలా. ఎందువల్ల? రావణాసురుడు ఏదైనా ఇబ్బంది పెడతాడేమో అనేటువంటి భయంతో. అంటే రామచంద్రమూర్తి మీద భక్తి కంటే రావణాసురుడి మీద భయం ఎక్కువగా ఉంది గోదావరికి. కానీ యమునా నది అలా చేయలేదు కదా. కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే వసుదేవుడు ఆ కృష్ణ పరమాత్మను యమునా నది దాటించాలి అని ప్రయత్నం చేస్తే కంసుడెవరండి, కంసుడు ఏం చేస్తాడు, సాక్షాత్తు పరాత్పరుడు మన దగ్గర ఉంటే అని చెప్పి ఆ యమునా నది అక్కడ నుంచి వెళ్ళడానికి, ఆ యమున నుంచి బయలుదేరి వెళ్ళడానికి దారి ఇచ్చింది చూసారా. కాబట్టి యమునా నది ఎంత పవిత్రమైనదో కదా అని వ్యంగ్యంగా ఇక్కడ గోదాదేవి యమునైత్తురయవని తూయ పేరుని పవిత్రమైనటువంటిది, భగవత్ సంబంధం భాగవత సంబంధం కలిగినటువంటి గొప్ప నది ఈ నది అని చెప్పి యమునైత్తురయవనై. అలాంటి వాడు ఎక్కడ జన్మించాడు అంటే మమ్మల్ని ఉద్ధరించడానికి ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై ఈ గోకులంలో జన్మించాడు. సహజంగా ఎవరైనా గొప్పవాళ్ళు, మనం గోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం, ఫలానా గోత్రం కౌశిక గోత్రమనో లేకపోతే రకరకాల గోత్రాలు చెప్పుకుంటాం కదా. ఆ గోత్రాలు చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే ఆ గోత్రాల్లో కొంతమంది మహనీయులు పుట్టుంటారు. ఆ మహనీయులను స్మరించుకోవడం అన్నమాట. ఆ గోత్రానికి ఆ మహనీయుల ద్వారా పేరు వస్తుంది. అదే విధముగా ఈ గోకులానికి ఎవరి వల్ల పేరు వచ్చింది అంటే ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం కదా కృష్ణ పరమాత్మ యొక్క పేరు. ఎన్ని యుగాలు మారినా ఎన్ని రోజులు మారినా ఆయన పేరు మనం చెప్పుకుంటున్నామంటే ఆ గోకులంలో ఉండేటువంటి, ఆ గొల్లకులంలో ఉండేటువంటి గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నామంటే ఎవరి వల్ల అంటే కృష్ణుడి వల్ల. కాబట్టి ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై, ఆరనటువంటి దీపము మణివిళక్కై, తాయై కుడల్ విళక్కం చేద దామోదరణై. గొడ్రాలిని అని అనుకునేటువంటి ఆ యశోదాదేవి గర్భంలో తాను జన్మించి ప్రకాశింపజేసినటువంటి వాడు, ఆ గర్భాన్ని ప్రకాశింపజేసినటువంటి వాడు, నిజంగా అద్వితీయురాలైనటువంటి తల్లి అని చెప్పుకునేట్టుగా చేసినటువంటి గొప్పవాడు కదా. అలాంటి వాడు ఎవడు? దామోదరణై, భక్తికి కట్టుబడేటువంటి వాడు. అలాంటి ఆ దామోదరణై తల్లికి కట్టుబడి ఎప్పుడు కూడా తల్లి మాట వింటూ తల్లికి పేరు తీసుకుని వచ్చినటువంటి వాడు. అలాంటి దామోదరణై తూయోమాయి వందు, పవిత్రులమై వచ్చి తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి. ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం ఆ వరాహ పురాణంలో స్వస్యచ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం 3 విషయాలు చెప్పాడు వరాహమూర్తి. దానినే మనస్సులో పెట్టుకొని భూదేవి గోదాదేవిగా అవతరించింది అని మనం చెప్పాం కదా. ఆ 3 మాటలు ఇక్కడ చెప్తున్నారండి. తూయోమాయి వందు, మనమంతా కూడా తూమలరు తూవి, చక్కగా పవిత్రమైనటువంటి పుష్పాలు ఆయన పాదారవిందాలలో సమర్పించాలి. తొழுது, నమస్కరించాలి. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి, నోరారా ఆయన యొక్క నామాన్ని పాడి. అక్కడ స్వస్యచ కీర్తనం అంటే పాడాలి, కీర్తన పాడాలి. ప్రపదనం, నమస్కారం చెయ్యాలి, శరణాగతి చెయ్యాలి. స్వస్మై ప్రసూనార్పణం, ఆయన పాదారవిందాలలో పుష్పాలు సమర్పించాలి అని చెప్పింది చూసారా. ఆ 3 మాటలు కూడా ఇక్కడ చెప్తోంది ఆవిడ. తూమలరు తూవి తొழுது వాయినాల్ పాడి, నోరారా పాడి, మనత్తినాల్ చిందిక్క, ఆయన చేసినటువంటి లీలాచేష్టితాలని కూడా మనస్సులో మననం చేస్తూ ఉంటే పోయ పిళయుం పుహుదరువా నింద్రనవం, మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని శాస్త్రంలో సంచితము అని అంటాం, వచ్చేటువంటి పాపాలని ఆగామి అని అంటాం.
ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని ప్రారబ్ధము అని అంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క పాదారవిందాల్లో పుష్ప సమర్పణం చేసి పవిత్రులమై వచ్చి పుష్ప సమర్పణం చేసి నమస్కారం చేసి ఆయన నామ సంకీర్తనం చేస్తామో అప్పుడు ఈ పాపాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆగామి అనేటువంటి పాపాలు, సంచితము అనేటువంటి పాపాలు అంటే పూర్వజన్మలో చేసినటువంటివి, రాబోయేటువంటి పాపాలన్నీ కూడాను పోయపిడயும் పుహుదరువారిండనவும் తీయనిల్ తూషాహుం చెప్పేలో రెంబావాయ్, అగ్నిలో వేసినటువంటి దూదిలాగా మాడి మషైపోతాయి. కాబట్టి మనకు ఈ వ్రతంలో విఘ్నం వస్తుంది అనేటువంటి భయం పడాల్సినటువంటి అవసరమే లేదమ్మా. చెప్పు, చక్కగా నామ సంకీర్తనం చెయ్యండి. నామ సంకీర్తన ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్పి కలవు నాస్త్యేవ గతిరన్యథ, ఈ కలియుగంలో నామ సంకీర్తనానికి మించి ఏది కూడా లేదు అని చెప్పినటువంటి విషయాన్ని ఈ పాశురంలో తెలియజేస్తోంది గోదాదేవి. ఇక ఈ పాశురంలో ఉండేటువంటి ఇంకొక గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. మొదటి పాశురం దగ్గర నుంచి ఈ 5 పాశురాలు కదా అమ్మ దీన్ని మనం పూర్వపీఠిక అని అనుకోవచ్చు. సహజంగా ఏ గ్రంథాన్ని మనం చెప్పుకున్నా ఒక పీఠిక ఉంటుంది, తర్వాత ఆ గ్రంథంలోకి మనం ప్రవేశిస్తాం. ఇప్పటి వరకు వీళ్ళు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, వ్రతానికి నియమాలు ఏమిటో, వ్రతం చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటో, ఆ వ్రతం కనుక ఒకవేళ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఏదైనా ఆటంకాలు వస్తే ఎలా పోతాయో అన్నీ చర్చ చేసుకున్నారు కదా. దీన్ని మనం పీఠిక అని అనుకోవచ్చు. తర్వాత రేపటి పాశురం నుంచి అంతా కూడా గోపికలను లేపడం మనం చూస్తాము. ఈ 5 పాశురాలలో గోదామ్మ 5 రకాల అవతారాలు, పరమాత్మకు ఉండేటువంటి 5 రకాల అవతారాలు మనకు తెలియజేస్తుంది. ఆ తిరుప్పావి ప్రబంధాన్ని కనుక మనం చూసినట్లయితే ఎన్నో రహస్యాలు. ఏమిటట, పరమాత్మకు 5 రకాల అవతారాలు ఉంటాయి. పరము అని, వ్యూహము అని, విభవము అని, అంతర్యామి అని, అర్చ అని 5 రకాల అవతారాలు. దీని గురించి చెబుతూ మన ఆచార్యులు చాలా చమత్కారంగా చెప్తారు. ఏమిటి అంటే, పరము అనేటువంటి అవతారం గురించి ఒక్కొక్క అవతారం గురించి చెబుతారు. పరం ఆవరణ జలం పోలే, వ్యూహం సముద్రక్షార జలం పోలే, విభవం కాట్రు వెళ్ళం పోలే, అంతర్యామి ఊట్రు నీరు పోలే, అర్చై కినట్రు నీరు పోలే. ఇప్పుడు ఇన్ని రకాల అవతారాలు పరమాత్మకు ఉన్నాయి కదా. ఒక్కొక్క అవతారాన్ని చెప్పారు. మొదటి పాశురంలో నారాయణనే అని చెప్పడం వల్ల పరవాసుదేవుడి గురించి చెప్పినట్టు అనమాట. అక్కడ ఉండేటువంటి ఆ వాసుదేవుడు నారాయణుడు అని పేరు. వ్యూహంలో పరమనడి పాడి, అక్కడ పాల సముద్రంలో శయనించి ఉండేటువంటి ఆ పరమాత్మ విష్ణువు ఎవరు ఉన్నారో ఆయన పాదారవిందాలు పాడి అని చెప్పడం వల్ల వ్యూహంలో ఉండేటువంటి క్షీరసాగరంలో ఉండేటువంటి విష్ణుమూర్తి గురించి చెప్పడం జరిగింది. ఆయన్ని విభవము అని వ్యూహము అని అంటాం. తర్వాత 3వ పాశురంలో ఓంగి ఉలహళంత ఉత్తవాన్ బేర్బాడి అని వామనావతారాన్ని చెప్పారు. విభవము అంటే ఈ లోకంలోకి వచ్చి అవతరించడం. ఈ దశావతారాలు కానీ రకరకాల అవతారాలు కానీ ఇవన్నీ విభవ అవతారాలకి మనం చెప్పుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ విభవ అవతారాలు ఇవన్నీ కూడా. తర్వాత 4వ పాశురంలో ఆయుమళికణ అనేటువంటి పాశురంలో చెప్పారు కదా, నువ్వు ఎలా ఉండాలి, ఆ పరమాత్మలాగా నల్లగా ఉండాలి, ఆ పరమాత్మ చేతిలో ఉండేటువంటి చక్రం ఎలా అయితే మెరుస్తుందో అట్లా నీ ఉరుము ఉండాలి, ఆ ధ్వని అట్లా ఉండాలి, శంఖల్లాగా ఉండాలి అని చెప్పడం వల్ల, నర్మగర్భంగా చెప్పడం వల్ల అంతర్యామిని చెప్పడం జరిగింది 4వ పాశురంలో. ఇవాల్టి ఈ పాశురంలో మధురై వడమధురై మైందనని చెప్పడం వల్ల అర్చారూపంలో ఉండేటువంటి స్వామి గురించి చెప్పడం జరుగుతుంది. ఏమిటి ఈ అవతారాల్లో ఉండేటువంటి వైశిష్ట్యము అని అంటే, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గొప్పతనం. కానీ మనం ఆశ్రయించాలి అంటే మనకు అందుబాటులో ఉండేటువంటిది ఒకటేట, అర్చ అనేటువంటి అవతారమేట. దానికి చమత్కారంగా ఆచార్యులు అంటారు కదా, పరం ఆవరణ జలం పోలే. మనకి దాహం వేసింది అనుకోండి, దాహం వేస్తే నాకు నీళ్లు కావాలి. నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అంటే, పరం ఎలాంటిది అంటే ఆవరణ జలం పోలే. ఇందాక మనం చెప్పుకున్నాము, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఉంటాయి. ఈ లోకాలకు పైన ఆవరణము అని ఉంటుంది. అంత చుట్టూ అంతా ఆవరణ జలం ఉంటుంది. దాహం వేసింది అనుకోండి, నీకు దాహంగా ఉందా, ఆవరణ జలానికి వెళ్ళి నువ్వు తాగు అని అన్నావు అనుకోండి, వీడు అక్కడికి వెళ్ళడమే తప్ప మళ్ళీ తిరిగి రావడం ఉండదు. ఇక్కడ వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి రాలేడు అతను. ఆ ఆవరణానికి వెళితే మళ్ళీ తిరిగి రాలేడు ఇతను. కాబట్టి అది ఇక్కడికి రాలేదు, వీడు అక్కడికి వెళ్ళడం సులభం. ఇంకా చెప్పుకోవాలంటే వెళ్ళిపోయాడంటే మళ్ళీ తిరిగి రాడు. దాహం వేస్తూ ఉండేటువంటి వాడికి ఆవరణలో నీళ్లు ఉన్నాయి, అది తాగు అంటే వాడు తాగలడా? తాగలేడు.
అదే విధముగా మనకేదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ పరమపదంలో ఉండేటువంటి పరవాసుదేవుడికి మనం మొరబెట్టుకుందాం అని అనుకున్నాం అనుకోండి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడో ఉన్నాడు. ఆయనకు వినిపిస్తుందా? ఆయన వరకు మన ఆర్తి వెళుతుందా? కాబట్టి అది చాలా కష్టం. తర్వాత వ్యూహం. వ్యూహం ఎలాంటిదట అంటే సముద్రక్షార జలం పోలే. మనకు దాహం వేసింది, పక్కన సముద్రం పక్కనే ఇల్లు కట్టుకున్నాం, దాహం వేసింది. దాహం వేస్తే వెంటనే వెళ్ళి సముద్రంలో నీళ్లు తాగుతామా? తాగలేం కదా. అది ఉప్పుగా ఉంటుంది. ఈ క్షీరసాగరంలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఎవరికి అందుబాటులో ఉంటాడట అంటే దేవతలకు మహర్షులకు అందుబాటులో ఉంటాడు. మనలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండడు. ఆయన కనపడడు కూడా. ఆ క్షీరసాగరం ఉండేది భూలోకంలోనే. ఇక్కడ సప్తద్వీప వసుంధర అన్నారు కాబట్టి 9 ద్వీపాలు ఉన్నాయి, ఒక 7 ద్వీపాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. ఆ క్షీరసాగరంలో వేంచేసి ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇది వ్యూహ అవతారానికి సంబంధించింది. ఇక విభవ అవతారము ఎలాంటిదట? కాట్రి వెళ్ళం పోలే, అడవులలో ఉండేటువంటి నీటి లాంటిది. మనం చూస్తూ ఉంటాం, ఇక్కడ గొప్ప వాన వచ్చిందనుకోండి, వాన రాగానే అక్కడ ఆ అడవుల్లో ఒక్కసారిగా ఆ తటాకాలని నిండిపోతాయి. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత కొట్టుకుపోతాయి, ఆ ప్రవాహం అంతా కొట్టుకుపోతుంది. విభవావతారాలు ఎలాంటివి? ఎప్పుడు అవతరిస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అంటే మనం ఆ సమయంలో లేవనుకోండి, మనకు అందుబాటులో ఉండదు. ఆ అడవుల్లో ఉండేటువంటి నీళ్లు అది పారేటప్పుడు మనం తాగొచ్చేమో కానీ ఆ పారి వెళ్ళిపోయిన తర్వాత మనకి దొరికే జీవనదులు అవేమన్నా ప్రవహిస్తూ ఉండడానికి. గంగా యమున సరస్వతి అయితే సరస్వతి మనకు గంగా యమున అయితే తాగొచ్చు, కానీ ఆ అడవుల్లో ఉండేటువంటి నీళ్లు అందుబాటులో ఉండవు కదా, ప్రవాహం కొట్టుకుపోతూ ఉంటుంది. అయిపోయింది, వాన ఆగిపోతే అవి కూడా అయిపోతాయి. కాబట్టి విభవ అవతారాలు అంటే రామకృష్ణాది అవతారాలన్నీ కూడా విభవ అవతారాలు అంటే అవి ఆ కాలగర్భంలో వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఆ కాలంలో ఉంటే సేవించుకుంటాం, లేకపోతే అది కూడా కుదరదు. ఇక అంతర్యామి అది ఎలాంటిది అంటే ఊట్రు నీరు బోలే, అంటే భూమిలో ఉండేటువంటి నీటి లాంటిది. భూమిలో ఉండేటువంటి నీరు మనం తాగగలమా? కావాలి అంటే భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకున్నాడు, దాహం వేస్తోంది అన్నాడు. దాహం వేస్తోంది అనగానే దుర్యోధనుడు చక్కగా ఒక బంగారు పాత్రలో నీళ్లు తీసుకుని వచ్చాడు. ఒరే, నేనేమో మహావీరుణ్ణి, నాకు ఇలాంటి నీళ్లు తీసుకుని వస్తావా? నీకు కాదు, అర్జునుడికి తెలుసు అన్నాడు ఆయన. అర్జునుడు తీసుకొస్తాడులే నీళ్లు అన్నాడు. వెంటనే అర్జునుడు బాణప్రయోగంతో కింద ఉండేటువంటి గంగను పైకి తీసుకుని వచ్చాడు. ఆ నీరు మాత్రమే తాగాడు భీష్ముడు. ఎందువల్ల ఆ నీరు తాగాడు అంటే తన తల్లితో కనీసం అవసాన దశలో అయినా మాట్లాడదామని. అంటే ఆ భూగర్భంలో నీళ్లు ఎక్కడ ఉంటాయో, ఎక్కడ కొడితే నీళ్లు వస్తాయో అర్జునుడికి తెలుసు. అంతేగాని దుర్యోధనుడికే తెలియలేదు. మనకి దాహం వేసినప్పుడు నీళ్లు తవ్వుకొని తాగాలి అంటే నీళ్లు ఎక్కడ ఉంటాయో దానికి ఒక జల సంబంధితమైనటువంటి శాస్త్రవేత్త రావాలి, అక్కడ చూసుకోవాలి, అక్కడ తవ్వాలి. వాళ్లే ఒక్కొక్కసారి పొరపాట్లు పడుతూ ఉంటారు. అక్కడ నీళ్లు ఉన్నాయని తవ్వితే అక్కడ నీళ్లు దొరకపోవడం, పక్కన తోవడం, వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అంతర్యామి అంటే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఇలాంటి అష్టాంగ యోగాలన్నీ తెలిసినటువంటి మహనీయులకు మాత్రమే అంతర్యామి ఎలా ఉంటాడో తెలుస్తుంది. కానీ మనలాంటి సాంసారికమైనటువంటి వాళ్ళకి అంతర్యామి ఎలా ఉంటాడో ఎట్టా తెలుస్తుంది? కాబట్టి ఇది కూడా కష్టమే. ఇక అర్చ అంటే మనం చూస్తూ ఉన్నాం, విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామి మాత్రమే మనకు అందుబాటులో ఉంటాడు. ఆయన మనం చూడవచ్చు. తమరుహంద దెవ్వురువం అవ్వురువం తానేయాయ్ తమరుహంద దెప్పేర్ అప్పేర్ తానే. స్వామి వాడికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, 1000 ఘటాలతో. ఏమి మాట్లాడాడు, తీసుకుంటాడు ఆయన. స్వామి వాళ్ళకు ఊంజల సేవ చేద్దాం అనుకుంటున్నాను, ఏమీ మాట్లాడారు, పాపం వచ్చి ఊగేసి వెళ్ళిపోతాడు ఆయన. ఈ సమయంలో నీకు నివేదన పెడదాం అనుకుంటున్నాను, సరే తీసుకుంటాడు, ఆ నివేదన తీసుకుంటాడు. ఇవాళ పంచభక్ష పరమాణాలు చేద్దాం అనుకుంటున్నాను, ఏమి మాట్లాడు, తీసుకుంటాడు. స్వామి వాళ్ళు నాకు కుదరడం లేదు కాబట్టి అన్నం మాత్రమే పెడతాను, ఏం మాట్లాడు, తీసుకుంటాడు. అంటే మనం ఏ విధంగా అర్చక పరాధీనో విధత్తేఖిలం అన్నట్టుగా మనం ఏ విధంగా చెబితే ఆ విధంగా ఉంటూ ఉంటాడు అర్చలో. పాపం ఆయన ఏమి సమాధిలో ఉంటాడు, ఆయన ఏమీ మాట్లాడు. అలా మాట్లాడడం లేదు కాబట్టి ఆయనకు శక్తి లేదు అనే కానే కాదు. పరంలో ఎంతైతే శక్తి ఉందో అంత శక్తి అర్చలో ఉందట. అదే చమత్కారం. ఇది సౌలభ్యానికి పరాకాష్ఠ. అంటే మనకు అందుబాటులో ఉండడానికి కిణట్టు నీరు పోలే. నీకు దాహం వేసింది, బావి ఉంది, బావిలో చేద ఉంది, తోడుకుని గబుక్కుని తాగేయచ్చు బావిలో నీళ్ళైతే. అదే నువ్వు ఏ సముద్ర నీళ్లు తాగగలవా? ఆవరణ జలం తాగగలవా? అడవిలో ఉండేటువంటి నీళ్లు తాగగలవా? లేకపోతే పాతాళ లోకంలో ఉన్నటువంటి నీళ్లు తాగగలవా? ఏది నీకు అందుబాటులో ఉన్నది కాదు. బావి నీళ్లు మాత్రమే నీకు అందుబాటులో ఉండేటువంటిది. కాబట్టి నువ్వు అర్చారూపాన్ని పరాత్పరుడితో సమానంగా చూసి ఆయన్ని కనుక ధ్యానం చేస్తే నీకు ఆ పరమాత్మ ఇచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ఈయనే ఇస్తాడు అని చెప్పి
మనకు గోదాదేవి తెలియజేస్తూ ఈ పారావ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలలో ముఖ్యమైనటువంటి ఇవాల్టి ఈ పాశురం అంటే ఈ మాయనయమన్ను అనేటువంటి పాశురంలోనే ఎవరికి నువ్వు పుష్పాలు సమర్పించాలి, ఎవరి దగ్గర నువ్వు కీర్తించాలి, ఎవరికి శరణాగతి చేయాలంటే అర్చ దగ్గరే చెయ్యాలి. అంటే వాళ్ళ దగ్గర నువ్వు చేసినా వాళ్ళని పట్టించుకోరు. కానీ అర్చారూపంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గర గనక నువ్వు నివేదించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను క్షమించి ఆయన నిన్ను అంగీకరించి నిన్ను కాపాడతాడు అనేటువంటి విషయాన్ని ఈ పాశురం ద్వారా అర్చారూప వైభవాన్ని తెలియజేస్తూ మనకు గోదామ్మవారు తెలియజేశారు. ఈ అర్చా వైభవాన్ని తెలియజేస్తూ అంటారు కదా, ఒక వేదంలో ఒక అధర్వణ వేదంలో ఒక ఇతివృత్తం మనకు వస్తుంది. ఏమిటి అంటే ఒక మంత్రం, త్వష్టాస్త్వమాహ తత్రైవ శిథిలాః ప్రతిదృఢాః వాయౌ సూర్యా చంద్రమసః అని మంత్రం. దాంట్లో ఏం చెప్పబడుతోందంటే అర్చారు యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాడు. ఆ మంత్రంలో ఒక రాయి ఉందట, ఆ రాయి ఎండకు ఎండుతూ ఉంది, బాగా ఎండగా ఉందే అని ఆ రాయి బాధపడదు. వాన పడినప్పుడు అయ్యో ఎక్కువ వానగా ఉన్నదే అని ఆ రాయి బాధపడటల్లా. బాగా చలి వచ్చిందనుకోండి, అయ్యో ఎక్కువ చలిగా ఉందే అని ఆ రాయి బాధపడటల్లా. ఎవరో ఒక ఆయన వచ్చాడు, పెద్ద మూట తీసుకొచ్చాడు, దాని మీద పెట్టి కూర్చున్నాడు, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయ్యో ఇంత పెద్ద మూటని నా మీద పెట్టాడే అని ఆ రాయి బాధపడలా. ఓ 10 మంది వచ్చారు, ఆ రాయి మీద కూర్చున్నారు, ఆ క్యారేజ్ తీసుకున్నారు, అన్నం అంతా వడ్డించుకున్నారు, అందరూ తిన్నారు, మెతుకులు పడేశారు. అయ్యయ్యో వీళ్ళంతా నన్ను ఎంగిలి చేస్తున్నారే అని ఆ రాయి బాధపడలా. ఎవరో ఒక ఆవిడ వచ్చింది, పసుపు పెట్టింది, బొట్టు పెట్టింది, నమస్కారం చేసింది, దానికి ఆ రాయి పొంగిపోలా. ఇలాగే ఉంది ఆ రాయి. ఇక్కడ త్వష్టాస్త్వమాహ అనేటువంటి చోట ఒక శిల్పి వస్తూ ఉన్నాడు. శిల్పి వస్తూ వస్తూ ఆ రాయిని చూశాడు. ఆ రాయిలో ఉండేటువంటి ఆ లక్షణాలు చూసి అప్పుడు మంచి రాయి ఉందే, గొప్పదైనటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటిది ఈ రాయి, దీనితో గనక మనం ఒక విగ్రహాన్ని గనక చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేశాడు, చక్కగా దాన్ని చెక్కాడు ఆయన. సరే, ఎవరో ఈ లోపల ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకి మాకు వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి అన్నారు. సరే, ఈ విగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు చక్కగా ప్రతిష్ఠ చేసుకున్నారు. యంత్రము, తంత్రము, మంత్రము అన్నీ చేశారు, చక్కగా ప్రతిష్ఠ చేశారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామంది, వేల మంది వస్తూ ఉన్నారు, నమస్కారం చేస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఈ ఒక రాయి, మార్గమధ్యంలో ఉన్నటువంటి ఒక రాయి సుఖానికి సంతోషపడటల్లా, దుఃఖానికి బాధపడటల్లా. అట్లాంటి ఆ రాయి ఒక శిల్పి చేత పడి తాను వెళ్ళి పరమాత్మగా, ఒక రాయిగా అచేతనముగా ఉండేటువంటి ఒక రాయి పరమాత్మగా ఈ లోకంలో ఇప్పుడు పూజలు అందుకుంటూ ఉన్నదే. ఒక అచేతనానికే అంత వైభవం ఉంటే చేతనుడు అయినటువంటి నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎప్పుడు ఆ పరమాత్మగా నువ్వు మారతావు? కేవలం ఒక రాయికే అంత వైభవం వస్తే చైతన్యం కలిగినటువంటి నువ్వు ఆ పరాత్పరుడిగా మారలేవా? ఆ పరమాత్మను చేరుకోలేవా అని మనల్ని ఆ వేదం ప్రశ్నిస్తూ ఉంది. అంటే అలా ఆ అర్చ యొక్క వైభవం ఎలాంటిది అంటే, సాక్షాత్తు ఆ స్వామిని మనకు ప్రత్యక్షం చేస్తూ ఉండేటువంటి, అదేదో విగ్రహం అని మనం భావించడానికి వీల్లేదు. గోదాదేవి కూడా మరి ఆ అర్చావతారంలో ఉండేటువంటి స్వామిని ప్రార్థించే తాను లీనమైంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. శరీరం కూడా కనిపించకుండా ఆయనలో ఐక్యమైంది అని చెప్పుకుంటూ ఉన్నామంటే ఆ అర్చావతార వైభవాన్ని తెలియజేయడానికే గోదాదేవి ఈ లోకంలో మనకు అవతరించి ఇన్ని విశేషాలు తెలియజేసి తిరుప్పావి ప్రబంధాన్ని అనుగ్రహించి వెళ్ళారు. అలాంటి ఆ గోదాదేవికి శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh